పండుగను పురస్కరించుకుని సాలూరా గ్రామంలో ఆదివారం రాత్రి కామదహన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఊరడగా మందిరం వద్ద పాత కట్టెలను ఒక దగ్గరికి చేర్చి కాముణ్ణి ఏర్పాటు చేశారు. శ్రీరామ్ సాగర్ ఎగువన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. నాందేడ్ నీటిపారుదల శాఖ అధికారులు నీటి విడుదల ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల గెలిచిన మున్నూరు కాపు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అభినందన సభను ఆదివారం ఏర్పాటు చేశారు. బీజేపీకి చెందిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు రాకపోవడంతో వారికి కేటాయించిన ఖాళీ కుర్చీలకు మాజీ మేయర్ కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్ సన్మానం చేశారు. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం భారీ వృద్ధిని నమోదు చేసింది. 2026 ఫిబ్రవరిలో 4125 కోట్ల జీఎస్టీ వసూలైంది. 2025 ఫిబ్రవరి కన్నా ఇది 14% ఎక్కువ. ఏడాది చివరి త్రైమాసికం కనుక పన్ను వసూలు ఇంకా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. చిన్న మధ్యస్థాయి వ్యాపారులు జీఎస్టీ చెల్లింపులకు సంబంధించిన పన్ను బకాయిలను ఫిబ్రవరి, మార్చిలో క్లియర్ చేస్తుంటారు.